బిడ్డలకు దయచేయండి. కేవలం నీ కొరకే, నీ పని కొరకే, నా కోసం కాదు తండ్రి. సంఘముతో మీరు మాట్లాడండి. ఎవరు తమ భయాన్ని విడిచిపెట్టి ఉన్నారో నీకు తెలుసు నాయన. ఎవరు తమ భక్తిని భక్తిహీనంగా మార్చుకుంటున్నారో నీకు తెలుసు ప్రభు. వారందరినీ ఈ సంవత్సరంలో సరిచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ వాక్యము సరిచేస్తుంది తండ్రి. నీ వాక్యము రెండంచుల ఖడ్గం ప్రభు, బలహీనులను బలపరుస్తుంది తండ్రి. క్రమము లేని వారిని క్రమాన్ని నేర్పిస్తుంది ప్రభు. నీకు వందనాలు. నీ బిడ్డలందరినీ అట్టి రీతిగా నడిపించండి, భయభక్తులు నేర్పించండి, నీ కృపతో ఆవరించండి. ఈ సమయంలో వినడానికి చెవులు, గ్రహించడానికి మనస్సును సిద్ధం చేయండి. వారి ఆశ తీర్చండి. ఎవరైతే దినము రాలేదో వారికి విడుదల మీరు దయచేయండి. దాని కొరకు పోరాటం చేయటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవానికి వందనాలు. ఈ లోక పోరాటం కాదు కానీ నీ విషయంలో పోరాటం చేస్తే ప్రయోజనం ఉంటుంది తండ్రి. నీకు వందనాలు. అతి గొప్ప కృపను అనుగ్రహించండి. రాత్రి కాల సమయంలో జరిగిన ప్రార్థన కూడిక ద్వారా మంచం మీద ఉన్న అన్న కుటుంబానికి మేలు చేయండి. వారిని ఆదరించండి, ధైర్యపరచండి, వారికి సహాయం పంపించండి, ఆదరించి వారిని సిద్ధము చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ దినం 4 సంఘముల పరిచర్లు మీరు దీవెనకరంగా ఉంచండి. మీ సేవకులతో మాతో మాట్లాడండి. మా గ్రామ ప్రజలు దర్శించండి, ఆత్మలు రక్షించండి. ఆదరణంతవరకు అధ్యక్షుడిగా మీరు ఉండండి. మహిమ ఘనత మీరు పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే చెప్తామా? యేసుక్రీస్తు ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ప్రభు స్తోత్రం తెలియజేస్తున్నాం. గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు దేవుని ఉచితమైన కృపలో బలపరిచి భద్రపరిచి మళ్ళీ ఆయన సన్నిధిని ఏ రీతిగా స్తుతించడానికి, ఆరాధించడానికి దేవాది దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు? చాలా సంతోషం. అయితే దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. సమయం 11:30 అయింది. ఒక మాటను చదువుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ప్రియులారా, ఈ మాటను, దేవుని మాటను ప్రకటిస్తూ ఉన్నాడు. సంఘానికి రాస్తూ దేవుడు ఈ సమాజానికి తెలియపరుస్తూ ఈ మాటలు రాయించాడు. 15వ అధ్యాయము 58వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. 15వ అధ్యాయము కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ప్రభు కార్యాలని అభివృద్ధి చేయడంలో ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. సంఘానికి ఒక లెటర్ దేవుడు రాయించాడు. వీళ్ళు ఆలోచించండి. ఇద్దరు సాక్ష్యం ఇచ్చారు. వారిని దేవుడు దీవించబోతూ ఉన్నాడు. సాక్ష్యము నీ జీవితాన్ని బలపరుస్తుంది, పక్క వారిని కూడా లేపుతుంది. దేవుని విషయంలో నువ్వు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి పక్క వారు కూడా ప్రభువులోనికి రావాలి. అలాగా ప్రభువుని లేదా ప్రభు నామాన్ని మహిమపరచడానికి కూడా ఒక విట్నెస్ అవసరమైనది, సాక్ష్యం. దేవుడు కూడా అంటాడు కదా, అన్యజనులు సాక్షాత్తుమై మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఎవరు సాక్షాత్తుమై? అన్యజనులకు సాక్ష్యంగా ఉండడానికి మీ పట్ల జరిగిన మేలులను ప్రతిదినము వివరించాలి. యెహోవా నీవు నాకు చేసిన ఉపకారములలో దేనిని మరువను. ప్రజలందరి ఎదుటికి వెళ్ళి వాటిని నేను వివరిస్తాను. మళ్ళీ చెప్తామా? చాలా చక్కటి కొండ. రాత్రి ఒక విషయంలో మీకు చెప్పాను నేను. ఆయన కీర్తి నా నోట, ఆయన గొప్పతనం చెప్పాలి. ఈ గొప్పతనం కావాలి, తిప్పలు పడతాము. దేవుని గొప్పతనం, దేవుడు చేసిన మేలు చెప్పాలి. ప్రతిదన్న కనపడినా నీ పక్కన ఎవడ కూర్చున్నా యేసయ్య నన్ను ఇలా తెరపరిచాడు. ఒకప్పుడు ఈ స్థితిలో ఉండేదాన్ని, నేను ఇలా ఉండేవాడిని, ఈ రోజు ప్రభు నన్ను ఈ స్థానానికి తీసుకుని వచ్చాడని చెప్పేవారు కావాలి. దేవునికి 34:1 నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట్లో ఉంటుంది. ఆయన గొప్పతనమే నేను చెప్తాను ఎక్కడున్నా సరే. ఎప్పుడు చూసినా మనం గొప్పలు చెప్పుకుంటాం. ఎంత భూమి ఉంది, ఎంత బంగారం ఉంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏముంది నీకు తెలుసా? వాళ్ళు ఏమైపోతారు నీకు తెలుసా? నువ్వేమైపోతావు నీకు తెలుసా? తెలియదు. ఘనత వహించిన వాడైనను మనుషుడు మట్టిలోకి వెళ్ళక తప్పదు. నమ్మిన వాడని చెప్తామా? ఉన్నంత వరకే ఇవన్నీ కూడా, కళ్ళు కనపడుతున్నంత వరకే ఇవన్నీ కూడా, చూచే కాలం ఉన్నంత వరకే. తర్వాత వాటి గతి
కనబడదు ఇంక అది, మనం కూడా కనబడం. ఉన్నంత వరకే ఆనందించడానికి అంతే. ఇవన్నీ కూడా ఆ ఉన్నంతలోనే వాటిని చూస్తున్న నీవు ప్రభుని ఎలా ప్రేమిస్తున్నావో తెలుసుకోవడానికే దేవుడు అవన్నీ నీ ముందు పెడతాడు, పరీక్షలు. అందుకే అంటాడు, కీడును మేలును జీవమును మరణమును నీ ఎదుట ఉంచాను, నీకు ఏది కావాలో కోరుకో. అల్లు చెప్తామా? చూసారా పిల్లరా, మరి దేవుడు చెప్తున్నాడు ఈ రీతిగా మనము ప్రభుని ప్రేమించడానికి ఇష్టపడాలి. దేవుని సన్నిధిలో ఒక సాక్ష్యం లేచి నిలబడి నా పట్ల ప్రభు ఇలా చేశాడు, ఏ స్థితిలో ఉన్నా చెప్పాలి, ఎంతటి స్థానానికి వెళ్ళినా చెప్పాలి. నా గొప్పతనం అని చెప్పకూడదు, లేదా నా భార్య వల్ల వచ్చింది, నా కొడుకు వల్ల వచ్చింది, నా కూతురు వల్ల వచ్చింది అంటే తీసేస్తాడు ఇవన్నీ కూడా. నా అన్న వల్ల వచ్చింది, ఈ పరిచయం వల్ల వచ్చింది కాదు, దేవుని వల్ల నీకు అన్ని వస్తాయి. నమ్మిన వారు చెప్పాలి హల్లెలూయా. దేవుని వలనే వస్తాయని నేను చెప్పడం లేదు, వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం కలిగి ఉన్నది ఏది సమస్తము దేవుని మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే మీ అందరానికి ఎలా ఉన్నారు? దేవుడు సేవకులు ఉన్నారు. మీ గురించి ఎప్పుడు ప్రార్థించాలి, కలగాలని, మీరు అభివృద్ధి చెందాలని, పొందాలని, అనుభవించాలని, ఆస్తికర్తలుగా ఉండాలని, ఐశ్వర్యవంతులుగా ఉండాలని, పైన ఉండాలని. ఆయన తలపులన్నీ అలాగే ఉంటాయండి. పిల్లలు ఇప్పుడు కూడా ఎక్కడ ఉండాలంట? పైన ఉండాలి. తలగా ఉండాలి. తోక ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది, చివరిన ఉంటుంది. వాళ్ళకి అన్ని ట్రబుల్సే ఉంటాయి తోకలో ఉన్న వాళ్ళకి. ఫ్రంట్ ఉన్న వాళ్ళకి ఏదైనా అన్ని సమృద్ధిగా దొరుకుతాయి. అలే చెప్తామా? కొన్ని కొన్ని ఫంక్షన్ చూడండి, చివరిలో ఉన్న వాళ్ళకి ఏం దొరకవు, చారు కూడా మిగలదు. అంటే ముందుండడానికి ఇష్టపడాలి, ఎప్పుడు కూడా ఫ్రంట్ లో ఉండాలన్నమాట. అదే చెప్తామా? హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. ప్రారంభం నువ్వు మంచిగా ప్రారంభిస్తే దేవుడి నీ పట్ల కూడా ప్రారంభం మంచిగా ప్రారంభిస్తాడు. నువ్వు వేసుకున్న పునాది గట్టిగా ఉంటే దేవుడు ఆ పునాదిని నిలబెడతాడు. చూడండి, ఇక వైఎస్ఆర్ ఇల్లు వచ్చాయి కదా అందరికి. ఒక్కొక్కరు ఆలోచన ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు రావునిపేట అయినా గుడిసర్లైనా వారు సరైనది ఇస్తారో లేదో, మనమే సొంతంగా డబ్బు పెట్టి మెటీరియల్స్ మంచి వాటిని కొనుక్కోవాలి. ఎందుకని? దేన్ని గట్టిపరచుకోవడానికి, దృఢపరచుకోవడానికి, పునాదిని. పైన ఎన్ని కట్టుకున్నా పునాది స్థిరంగా లేకపోతే ఆ మేడలు కూలిపోతాయి, ఆ బిల్డింగ్స్ అన్ని కూడా పడిపోతాయి. పునాదిని స్థిరపరచుకోవాలి. పునాది మీద కట్టబడినవన్నీ దేవునివని మనం అనుకున్నప్పుడు ఆ పునాది స్థిరముగా ఉంటుంది. అందుకే బుద్ధిమంతుడు దేని మీద వేసాడు? పునాది బండ మీద వేసాడు. బుద్ధిహీనుడు ఇసుక మీద వేసాడు. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, గాలి వీచాయి, కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. ఏది నిలబడ్డది చెప్పండి? బండ మీద వేసిన పునాదే నిలబడింది. ఆ బండ ఎవరు? క్రీస్తు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మీద కట్టబడిన నీవు ఫలించడానికి ఈ రోజు నువ్వు ఒకటి చేయాలి. అదే దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కార్యాలు అభివృద్ధి చేయడానికి నువ్వు ఆసక్తిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన కార్యాల్లో నువ్వు ప్రయాసపడాలి. ప్రయాసము అంటే మరొక మాట కష్టము, కష్టపడాలి. నమ్మిన వారు చెప్తామా? హల్లెలూయా. ఎందుకంటే మనం ఆలోచించే ప్రతిదీ కూడా మంచిగా ఉండాలనుకుంటాం ఈ లోకంలో. దేవుని విషయంలో కూడా మనము మంచి ఆలోచనతో ముందుకెళ్ళినట్లయితే ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలము వ్యర్థము కాదని మీరు తెలుసుకోండి. దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా జ్ఞానవంతుడైన, చాలా జ్ఞానవంతుడు, చాలా కోటీశ్వరుడు. ఒకప్పుడు ప్రభు నిమిత్తం అన్ని వదిలేశాడు. ఎలా ఎంచుకున్నాడట? పెంటగా ఎంచుకున్నాడు. ప్రభు కోసం పెంట అనుకున్నాడట. అవన్నీ కూడా రాయల్ జీవితం అనమాట. గుర్రాల మీద తిరిగేవాడు, అధికారాలు పొందుకున్నవాడు. కానీ ప్రభువును నమ్మిన తర్వాత, ప్రభు కోసం వచ్చిన తర్వాత, ప్రభు కోసం ప్రయాసపడుతున్న తర్వాత ప్రతి దానిని నష్టముగా ఎంచుకొని పెంటగా చూసుకున్నాడట. అపోస్తలుడైన పౌలుని దేవుడు వదిలేలేదు. అనేది చెప్తామా? అనేక మందిని దేవుడు సిద్ధం చేశాడు. అనేక కుటుంబాలు ఆ సేవకుని పోషించడానికి ఉపయోగించాడు. అందులో మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను, అకుల ప్రిస్కిల్లా వారి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట పౌలు గారి కోసం. చెప్తాడు, చక్కగా చెప్తాడు. రోమాపత్రిక 16వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా. చూడండి అక్కడ ఎంత చక్కగా చెప్తాడు. ఆ కుటుంబం ఎంతగా ప్రేమించిందో సేవకుని చూడండి.
నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనాలు చెప్పండి. ఎక్కడో ఉన్నాడు పౌలు గారు, ఇంకొక పరిచర్యలో ఉన్నాడు, ఇంకొక సంఘం మధ్యలో ఉన్నాడు. రోమా సంఘానికి ఉత్తరం రాయించాడు. ఆ ఉత్తరంలో ఒక కుటుంబం కోసం చెప్తున్నాడు. అక్కడ నాతో కలిసి పనిచేశారు, నన్ను అంతగానో ప్రేమించారు, నాకు చక్కటి భోజనాన్ని వారి ఇంట్లో ఉన్న సంవత్సరాలన్నీ కూడా నాకు పెట్టారు, నాకు ఆతిథ్యం ఇచ్చారు, వారికి ఒక్కసారి వందనాలు చెప్పండి అంటున్నారు. ఎందుకు చెప్పమన్నాడు కింద కూడా చూడండి అంటారు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇవ్వడానికి తెగించారట. హల్లెలూయా. ఎవరున్నారండి ఈరోజు ప్రాణం తీయడానికి ఉంటారు చాలా మంది. నమ్మిన ఎవరాలే చెప్పండి. ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట సేవకుని కోసం. ఒకసారి ఆలోచించండి. అందుకే తాను ఎక్కడున్నా సేవకునిగా అకుల ప్రిస్కిల్ల కోసం ప్రార్థిస్తూ మర్చిపోకుండా ఎవరి గురించి చెప్పే ముందు వాళ్ళిద్దరి గురించి చెప్తున్నాడండి. ఎంతగా ప్రేమించాడో చూడండి వారిని. సేవకుడు ఎంత ఆశీర్వాదం తెలుసా. సేవకుడు ప్రేమిస్తే, సేవకుడు కోపడితే ఏముండదు. అలా చెప్తామా? హల్లెలూయా. జ్ఞాపకం చేస్తాం. సేవకుడు ప్రేమిస్తేనే ఆశీర్వాదం వస్తుంది, సేవకుడిని ప్రేమిస్తేనే ఆశీర్వాదం వస్తుంది. సేవకుడు ప్రేమిస్తేనే వస్తుంది, సేవకుడిని ప్రేమిస్తేనే వస్తుంది. రెండు మాటలు ఉన్నాయి. ఇందులో మీకు అర్థమవుతుందా? సేవకుడు ప్రేమిస్తే వస్తుంది, సేవకుడిని ప్రేమిస్తే వస్తుంది. ఒకటి సేవకుడు ప్రేమించాలి, రెండు సేవకుడిని నువ్వు ప్రేమించాలి. లేదంటే ఏది ఉండదు. అంతగా ప్రేమించకుండా అపోస్తలుడైన పౌలు ఒక కుటుంబాన్ని కొని ఆడుతున్నాడంటే, ఒక కుటుంబం కోసం గొప్ప చెప్తున్నాడంటే సామాన్య విషయం కాదు. ఏమి ఇవ్వడానికి సిద్ధపడ్డారట? ప్రాణం. నేను అడిగితే ప్రాణం ఇచ్చేయడానికి. నా సేవ పరిచర్యలో అడ్డు వచ్చిన వారు అడ్డంగా వచ్చి వారి కోసం మొదట మమ్మల్ని చంపండి అనే స్థితిలో వారు ఉన్నారు. అన్నారు నిజంగా వాళ్ళని ఒక్కసారి అడిగేది చెప్పండి అని 6 సార్లు రాస్తాడు తెలుసా ఉత్తరం వాళ్ళకి. అల్లెలు చెప్తామా? ఎవరి కోసం చెప్పండి? అకుల ప్రిస్కిల్ల. అకుల అంటే పక్షిరాజు, ప్రిస్కిల్ల అంటే చిన్నది, పురాతనమైనది, జ్ఞానం కలిగినది అని అర్థం వస్తుంది. అదే చెప్తామా? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ అకుల ప్రిస్కిల్లాలు పౌలు గారు కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు అప్పటికే ఇటలీ నుంచి, రోమ్ నుంచి ఈ అకుల ప్రిస్కిల్లాలు ఎక్కడికి వచ్చారు? ఈ పట్టణానికి వచ్చారు. వారి వృత్తి ఏంటంటే బరకాలు కుట్టుకునే వృత్తి. ఆ వృత్తిలో ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఆ పట్టణం వచ్చినప్పుడు అతని సేవకునిగా గుర్తించి ఇంట చేర్చుకుని ఇంటిలో పెట్టి సేవ జరిగించారంట. వారు ఇంటిలో పెట్టి సేవ జరిగించారు. జరిగించడానికి ఏదేది అవసరమో మీకు తెలుసు. భోజనం, నివాసం, కావలసినవన్నీ ఏర్పాటు చేయాలి. అదే చెప్తామా? వారు చాలా ప్రయాసపడ్డారు. వారికి ఏం చెప్పమన్నాడు? అడిగేనని చెప్పండి. వందనాలంటే ఒకసారి నేను స్మరించుకున్నానని చెప్పండి. చూసారు అంత మంచి మాట. వారు చేసిన కార్యము చిన్నది కాదది. ప్రాణానికి ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడట. అపోస్తలుడైన పౌలు ఎవరన్నా కొరింథీ పట్టణంలో తిరుగుబాటు చేశారు అనుకోండి, ఏదన్నా అన్నారు అనుకోండి, వీళ్ళు ఊరుకునేవారు కాదండి. ఫ్యామిలీ అకుల ప్రిస్కిల్లాలు. నమ్మిన వారు చెప్తామా? హల్లెలూయా. వారి ప్రయాస వ్యర్థం కాలేదు. అందుకే అన్నాడు, మీరు ప్రభువునందు పడ్డ ప్రయాస వ్యర్థం కాదు అని మీరు తెలుసుకోండి. అందుకని మీరు ఎలా ఉండాలి? ఏ రోజు కూడా ఇబ్బంది పడకండి. దేవుని పని వచ్చినప్పుడు కదలని వారిగా స్థిరులుగానే ఉండండి. ఎప్పుడు ఒకేలా ఉండండి. ఎప్పటికీ ఆసక్తి మీకు ఉండాలి దేవుని పట్ల. అయ్యో నేను ఇంత చేసేస్తున్నాను, ఇలా చేసేస్తున్నాను, అర్థమైపోతుందేమో అనుకుంటున్న వారితో దేవుడి విధానం ప్రత్యక్షంగా రాయించిన మాటలు. నమ్మిన వారు చెప్తామా? వ్యర్థము కానే కాదు. సరే మీరు ఆలోచించండి. ఒకసారి నాకు దర్శనం వచ్చింది. అందరికీ అమ్మఒడి వచ్చి ఒక కుటుంబానికి రాలేదు. వారు చెప్తే ఎక్కడ ఫీల్ అవుతారని చెప్పడం మానేసి చెప్పాను. తర్వాత చెప్పాల్సిన అవసరం వస్తుంది, నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను అన్నాను. ఏంటన్నా అని అడిగాడు. వాళ్ళు నీకు అమ్మఒడి రావట్లేదు అని చెప్పాను. నాకే డౌట్ వచ్చింది, ఇటందరికీ వస్తుంది ఎందుకు రాదని అనుకున్నాను. అదే చెప్తామా? అద్భుత రీతిగా వారి నుంచి దర్శనం రాలేదు. అర్థమైపోతుంది నాకు దర్శనంలో. అప్పుడు ఏమైందంటే వెళ్ళి చెప్పాను, నేను నీకు అమ్మఒడి రాదు అని చెప్పాను. ఏమన్నయ్యా అన్నది. ఏమో మీ చేతుల నుంచి ఏమి నా దగ్గరికి రావడం లేదు అమ్మఒడి విషయంలో అని చెప్పాను. నిజంగా వాళ్ళకి అమ్మఒడి రాలేదండి. అదే చెప్తామా? కాబట్టి అడగండి, 70 లక్షలతో అడగండి, వాళ్ళకి అమ్మఒడి రాలేదు. గుడిసెల్లో ఇప్పటికీ రాలేదు తెలుసా?
తర్వాత ఈ సంవత్సరంలో అప్లికేషన్ నేనే పూర్తి చేసి పెట్టాను వాళ్ళకి. శుక్రవారం నా కోసం ఎదురు చూశారు, అన్నయ్య అప్లికేషన్ నువ్వే పూర్తి చేయాలి, ఈ డీటెయిల్స్ అన్న నువ్వే రాయాలి, గత సంవత్సరం అమ్మఒడి నువ్వు చెప్పినట్లుగా రాలేదు అని చెప్పారు. అప్పుడు నేను ఫిలప్ చేసి పెట్టాను. మొన్నే అమ్మఒడి వచ్చింది, అడగండి, వెంటనే దశమ భాగాన్ని 1400 సమర్పించేశారు. దేవుడు ముందుగా చూపించాడు. మీరు ఎప్పుడైనా అడగచ్చు, ఆశాలతని కానీ ఎబేలు కానీ, నీకు అమ్మఒడి వచ్చిందా గత సంవత్సరం అడగండి. లేదు రాలేదు, సేవకులు చెప్పారు మాకు రాదని, రాలేదని చెప్పారు. అదే చెప్తామా? అద్భుతం, ఆశ్చర్యం. ఇప్పుడు అందరికంటే ముందు సమర్పించారు వాళ్ళు. అదే చెప్తామా? ఎందుకంటే పిల్లరా, నువ్వు దేవుని కోసం ప్రయాస పడితే ప్రభు నీకు సమృద్ధిగా ఇస్తాడు. ఈ సంవత్సరం కూడా అందరు ఇచ్చారు, ఒక ఇద్దరు తప్పించారు. అదే చెప్తామా? అందరు ఇచ్చారు. నాకు అమ్మఒడి వచ్చేస్తుంది తెలుసా, ప్రతి సంవత్సరం సేవ చేయడానికి. మీరు తెలుసా, జగన్ గారు నాకు ఇవ్వకపోయినా మన 4 సంఘాల నుంచి ఏమొస్తుంది? అమ్మఒడి వస్తుంది. ఆ అమ్మఒడితో లిస్ట్ ఉంటుంది ఇందులో. వారి కోసం నేను ఇంకా ప్రభు పథకాలు అనేకమైనవి జగన్ గారి ద్వారా, సీఎం గారి ద్వారా ఎవరెక్కినా సరే మా పిల్లలకు అనుకూలంగా మీరు జరిగించండి అని చెప్తా ఉంటారు. పథకాల మీద పథకాలు దేవుడు పెడతానే ఉంటాడు. సేవకును ప్రయాసపడితే నమ్మిన వాళ్ళు చెప్తామా? అది నీ సొమ్ము కాదది. ఎవరిదది? దేవాది దేవుడు ఆజ్ఞాపిస్తే, సంకల్పిస్తే నీ ఇంటికి వచ్చింది, నీ గ్రామానికి వచ్చింది. ఇది మాత్రం వాస్తవం పిల్లలు. నిజంగా ఆశ్చర్యం. ఆ తెల్లవారుజాము దేవుడు నాకు చూపించాడు. అమ్మఒడి ఇంటికి ఆగిపోతే డౌట్ నాకు వచ్చింది, ప్రభా ఇది నిజమా కాదని అనుకున్నా. అయినా సరే చెప్తాను, ఎందుకన్నా వచ్చిందంటే ఖచ్చితంగా వారికి రాలేదండి అమ్మఒడి. అది ఇప్పుడైనా వస్తుందని ఆశపడుతున్నారు, ఇప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు ఇది మాత్రమే వచ్చింది. అదే చెప్తామా? హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ప్రభు కార్య అభివృద్ధి అందు ప్రయాసపడితే, కష్టపడితే అది వ్యర్థం మాత్రము కాదు. అదే చెప్పండి. రాత్రి దీనుల కుటుంబం, రమణమ్మ గారు, కావ్య వారి కుటుంబం ఎంతో ప్రయాసపడి దేవుని పని జరిగించారు. తన భర్త ఎక్కడ ఉన్నారు చెప్పండి? మంచం మీదనే ఉన్నారు. నిజంగా కష్టకాలం అది, శ్రమకాలం. ఎన్నున్నా కష్టకాలమే. ఇంకోటి తెలుసా, దీనస్థితి అని కాదు, డబ్బున్న కష్టకాలమే అది. అలాంటి స్థితిలో పరిచయం చేయడం అంటే, ఆ వ్యక్తిని భరించడం అంటే సామాన్యమైన విషయము కాదు. దానికి ఓపిక, ఓర్పు, సహనం సహోదరి కుటుంబానికి దేవుడు ఇస్తున్నాడు. అదే చెప్తామా? అన్న కూడా మీకు తెలుసా, అప్పుడప్పుడు మంచం మీద నాకు ఫోన్ చేస్తాడు, మాట్లాడుతూ ఉంటాను నాతో, ఎలా ఉన్నారండి అంటారు. మీరు ఎవరు అడగకపోయినా నేను అడుగుతున్నాను. అదే చెప్తామా? ప్రార్థన చేస్తూ ఉండండి పాస్టర్ గారు, మామూలుగా చేశానండి మీతో మాట్లాడాలని అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అడిగింది కాబట్టి చేస్తున్నారో లేదా. అదే చెప్తామా? నిన్న ప్రార్థన కూడా ఉంటుందా లేదని శుక్రవారం నుంచి నేను చేస్తాను అన్నాడు అన్న. శుక్రవారం నేను ప్రార్థనలు ఉన్నప్పుడు కూడా చేశారు. అన్న ఖచ్చితంగా ప్రార్థన ఉంటుంది ఇంటి దగ్గర, ఒకవేళ అవసరమైతే మీ అమ్మాయిని పంపించి అందరికీ మరొకసారి చెప్పించండి, మేము మాత్రం వస్తాము. మంచిగా చాలా ఆనందంగా ఫీల్ అవుతాడండి. ఈ స్థితిలో ఉన్నానని అనుకోడు, దేవుని చెప్తామంటాడు. ఆయన కోసం ఇప్పుడు నేను స్తుతించగలుగుతున్నాను, ఆయనతో మాట్లాడగలుగుతున్నాను అంటాడు. ఇంప్రెషన్ అవుతున్నాడు ఆయన, చాలా సంతోషంగా. నేను ఈ స్థితిలో ఉన్నానని దుఃఖపడలేదు, అంతా ఆయన చిత్తం అంటాడు. రాత్రి కూడా అదే చెప్తామా? రాత్రి మీకు ఒక మాట చెప్పాను, పేదలను కనికరించేవాడు యెహోవాకు అర్పించేవాడు. వాడు చేసిన ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయను. ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడాలి దేవుని సన్నిధిలో. అదే చెప్తామా? ఇంత గొప్ప భాగ్యం. ఆ స్థితిలో ప్రయాసపడ్డారు. దానికి ఒక ఖర్చును భరించి, శ్రమను భరించి ప్రభు పని చేశారు. అది వ్యర్థము కాదు, దానికి ప్రతిఫలం ఉన్నది. ప్రతిఫలం ఉన్నది. మొన్న గాంధీనగర్ లో సహోదరి, దీనికి ముందు అలాగే నేను చూడండి, నేను ప్రార్థన పెట్టాను మీకు మొన్న. ఎప్పుడు పెట్టాను చెప్పండి? సోమవారం రాత్రి. రేపు రాత్రి కూడా ఇక్కడ ప్రార్థన ఉంటుంది, అలాగే ఉంటుంది. అంత విలువైన పదార్థాలే ఉంటాయి రేపు కూడా, ఎక్కడ ఏది కోల్పోవాలి. రేపు రాత్రి కూడా నేను ప్రయాసపడ్డాను, నేను కూడా ప్రయాసపడతానని మన సంఘ సహోదరులే లేచారు. కరోనాలో దేవుడు నన్ను కాపాడాడు, మా కుటుంబాన్ని రక్షించాడని మన ప్రియులు రూతు నిలబడ్డది. నేను ఏమైనా చెప్పేదేమో అడగనుకోని ఆ రాత్రి కూడా చెప్పలేదు. ఆమె ప్రయాసపడి నేను కూడా అనుకున్న ప్రార్థన పెట్టాలని అని చెప్పింది. రేపు రాత్రి కూడా ఇక్కడ ప్రార్థన 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. మీ అందరికీ చక్కటి పలహారం ఉంటుంది. అన్ని కూడా ప్రభుని స్తుతించడానికి. ఇది పలహారం కాదు ఇక్కడ కావాల్సింది, భోజనం కాదు. అదే చెప్తామా? హల్లెలూయా. అది ఒక ఎత్తు. కష్టపడ్డ వాడికి దేవుడు భోజనం పెడతాడు, కష్టపడని వాడికి లేదు భోజనం. దాన్ని పక్కన పెట్టేయండి. ప్రయాసపడితే ప్రభు ఏదైనా మనకి ఇస్తాడు.
రేపు రూతు ప్రార్థన ఏర్పాటు చేస్తుంది, దానికి ధనాన్ని కూడా సిద్ధం చేసుకుంటా ఉంది. నమ్మిన వారిని చూద్దామా? హల్లెలూయా. అయితే ప్రియులారా, ప్రయాసకు తగిన ప్రతిఫలం ప్రభు నీకు ఇస్తాడు ఖచ్చితంగా. మొన్న ఒక సహోదరి ప్రార్థన పెట్టింది గాంధీనగరంలో, ఆమె పేరు సలోమి. వారు కూడా చెప్పాను మీకు, లక్షల రూపాయలు అప్పుల్లో ఉన్నారు. వాళ్ళు లక్షల రూపాయలు ఉన్నవారు అప్పు. ఒక దగ్గరేమో ఇంటి పంట పెట్టారు, ఒక దగ్గరేమో 1,00,000 పైబడి తీసుకున్నారు. ఒక దగ్గర ఇంటి పంట పెట్టి 50,000 తీసుకొచ్చారు. మరి 3 రూపాయలు వడ్డీ మీద నాకు చెప్తా ఉంటారు, ప్రార్థించేయండి అయ్యారు అని చెప్తా ఉంటారు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, ఈ సంవత్సరంలో నీకు మంచి కార్యం జరుగుతుందని చెప్పాను. మీరు అడగొచ్చు ఆమెను కూడా. ప్రార్థన పెట్టకముందు చెప్పాను నేను. తన సమస్య అంతా చెప్పినప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నామండి. మరలా ఫోన్ చేశారని అంటే, నేను వెళ్ళకండి, ప్రభుని స్తుతించడానికి ఇక్కడే ఉండకండి, ప్రభు మీ పట్ల కార్యం చేస్తాడు, వెనక్కి చూడకండి ఇంకా అని నేను కొన్ని మాటలు చెప్పాను. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అయితే ప్రియులుగా నేను గొప్ప చెప్పలేదు, కానీ ఎవరు గొప్ప చెప్తున్నాను? దేవుని గొప్ప చెప్తున్నాను. వాళ్ళ గొప్ప కాదు అక్కడ. హల్లెలూయా చెప్తామా? ఎంతో ప్రయాసపడింది. ఆ కష్టములకు కూడా ధనాన్ని ఇచ్చించి, సావుకులను ప్రేమించి, విలువైన అర్పణలు, ఫ్రూట్స్, ఇవన్నీ ఏది అవసరమో సావుకుని ఎలా గౌరవించాలో అలా చేసి బిర్యానీ తీసుకుని వచ్చి హల్లెలూయా చెప్దాం, ఇవన్నీ చేసి పెట్టి సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం ఇచ్చిన తర్వాత ప్రార్థన అయింది. 1 రోజు అయింది. తర్వాత మన శాల్యం వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర కూడా కష్టంలోనే వారు కూడా ప్రార్థన ఏర్పాటు చేశారు. అక్కడ కూడా అదే జనాంగం వచ్చారు, వాళ్ళే వచ్చారు. మన సంఘంతో జరిగింది. అక్కడ జరిగిన తర్వాత ఆ రాత్రి కూడా ఒక మంచి మాటను నేను ప్రకటించాను. ఆ మాట తన అత్తగారు హృదయంలోనికి వెళ్ళింది. అనేది చెప్దామా? వాళ్ళ అత్తగారు ఎప్పుడు సహాయం చేసే మనసు ఏం కాదు, అందరికీ సహాయం చేసే వీళ్ళకి సహాయం చేయదు. కానీ ఆ రాత్రి మాట్లాడినట్టే ఆ రోజు కూడా దేవుడు ఆ మీటింగ్ లో మాట్లాడినప్పుడు, నీ బ్రతికుండగానే నువ్వు ఏ విధమైన సహాయం చేసావు, ఎవరికైనా దేవుని పేరుని ఏ కార్యం చేశావు అని కొన్ని విషయాలు బైబిల్ నుంచి మంచి సంగతులు తెలియపరిచినప్పుడు, మరి ఈ సలోమికి తెలియకుండా ఎవరి దగ్గర అయితే బాండ్ పెట్టి అప్పు తీసుకున్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బంతా కట్టేసి ఆ బాండ్ తెచ్చేసుకొని నిన్నటి దినం చెప్పిందంట, మీరు ఇంకా ఆవిడకి అప్పు కట్టవలసిన పని లేదు, నాకేమీ ఇవ్వవలసిన పని లేదు, మీ 50,000 రూపాయలు నేనే కట్టేశాను. హల్లెలూయా చెప్పండి. చూసారా? ఆ రోజు ఒక 2,000 ఖర్చు పెట్టవచ్చు నువ్వు దేవుడి కోసం, కానీ ఎంత రుణాన్ని దేవుడు తీర్చాడు నీకు. ఇంటి పట్టాను ముందు విడుదల చేశాడు. నేను ఆశ్చర్యకరంగా మీరు చెప్పినట్లే దేవుడు మా అత్తగారి మనసు మార్చి దేవుడి కార్యం జరిగించాడండి. సుమారు 50,000 రూపాయలు కట్టేసి, మీరు ఇక కట్టవసరం లేదు, నేను ఎప్పుడు మీకు సహాయం చేయలేదమ్మా, నా పెద్ద కొడుకు మీకు ఏది నేను ఇవ్వలేదు, ఇది మీరు తీర్చవసరం లేదు, అదంతా నేను తీర్చుకున్నాను అని చెప్పింది. ఎంత సంతోషం అండి. అదే చెప్తామా? నువ్వు ప్రయాసపడితే అది వ్యర్థం కాదు. నువ్వు కంగారు పడుతున్నావు, నువ్వు లెక్కలు కడుతున్నావేమో. ఒకవేళ దేవుడు ఒక్క టమాటిగా ఇచ్చాడు అనుకోండి, వేసుకోగలమా కూరలో? ఒక్క మిరపకాయ ఇవ్వండి దేశానికి అన్నాడు అనుకోండి, కారణం ఎక్కడ ఆడిస్తాను? ఒక్క ఉల్లిపాయ ఇచ్చాడు అనుకోండి, ఎక్కడ కూరలో ఆస్త చెప్పండి, ఎన్ని మొక్కలకు పంచుతుంది దాన్ని? కేజీ రైస్ ఇచ్చాడు అనుకోండి, మానవాళికి తినగలరా? దేవుడు ఎప్పుడు లెక్కలు కట్టలేదు, నువ్వు లెక్కలు కడుతున్నావేమో. అలా చెప్తామా? ఒక మంచి విషయం బైబిల్ నుంచి మీకు తెలియపరుస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. ఆ సలోమి పేరే ఇక్కడ కూడా ఉంది చూడండి. నేనేదో ఆ సలోమి కోసం చెప్తున్నాను అనుకోకండి. సలోమి అని పేరు పెట్టిందే మనము. ఇక్కడ ఒక సలోమి ఉంది చూడండి. ఇవి ఏం చేసిందో చూద్దాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియ గురించి పక్కన పెడదాం, అందాక తర్వాత మాట్లాడదాం. యాకోబు తల్లి అయిన మరియ కూడా పక్కన పెడదాం. సలోమి వచ్చి ఎవరు వచ్చారంటే వాళ్ళతో సలోమి వచ్చిందంట. ఈ చిన్న పని కాదు రావడం అంటే. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అది కష్టకాలం, అది శ్రమల కాలం. యేసు ప్రభువుని ప్రేమిస్తే ఊరుకోలేని కాలం అది. ఆ కాలములో ఈ మరియలు ఇద్దరు వెనకాల ఎవరు వచ్చారట? ఈ సలోమి వచ్చిందంటే. ఎందుకు వచ్చిందో చూద్దాం. సలోమి వచ్చి ఆయనకి పూజ వల్లని, ఆయనకి ఏదో ఇవ్వాలని, సుగంధ ద్రవ్యములు ఆయనకి ఏదో పూయాలని ఏం తెచ్చారట? అత్తర్ల కుంది ఇచ్చారట. విలువైన సెంట్ బాటిల్స్. ఆ రోజుల్లో చాలా ఖరీదు, నాణ్యాల రూపంలో ఉంటాయి. అదే చూద్దామా? అప్పుడు కరెన్సీ నాణ్యాలు, ఇట్లా కాగితాలు కాదు. కానీ ఈ ఇద్దరు వెనకాల కూడా ఎవరంటే యాకోబు తల్లి అయిన మరియ, మగ్దలేన మరియ.
యేసుప్రభు వారు అమితంగా ప్రేమించిన మరియ మగ్దలేని మరియ. మగ్దలేన కూడా యేసుప్రభు వారిని అమితంగానే ప్రేమించింది. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది చెప్పండి? ప్రయాస కనపడుతుంది. ప్రభు కోసం ప్రయాస. ఎవరికి పూయాలని, ఎత్తడంతా ఎవరికి చల్లాలని? దేవాది దేవునికి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చదువుదాం, చదువుదాం. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. చాలండి. హల్లెలూయా. మీరు ఎక్కడికి వచ్చారు తెలుసా? ఈ ముగ్గురు కలిపి, ఈ ముగ్గురులో సలోమి ఉంది. ఏ మరియలు ఉన్నారు ఇక్కడ? యాకోబు తల్లి మరియా, మగ్దలేన అనే ప్రాంతానికి చెందిన మరియా. ఆమె పేరే మగ్దలేన మరియా అనేసాడు. మగ్దలేన అంటే ఊరి పేరు మగ్దాలా. దాన్ని దేవుడు ఏమన్నాడంటే మగ్దలేనా అని కొద్దిగా పిలిచేవాడు. ఈ ఇద్దరితో పాటు ఎవరు వచ్చారు? సలోమి. వీళ్ళు ఇప్పుడు ఏ ప్రయాసపడుతున్నారు? ఎక్కడికి వెళ్ళడానికి? సమాధి దగ్గరికి. సమాధి దగ్గరికి ఎవరైనా వెళ్తాడా? అవి చెప్తామా? సమాధి దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడు లేచారట? అందరికడ చీకటి ఉండగానే లేచిపోయారట. ఎవరి కోసం ఈ ప్రయాస? ప్రభు పని చేయడానికి, ప్రభుకి అత్తరి చెల్లడానికి. ఎంత ప్రయాసపడుతున్నారు. ఇక్కడ కూడా చూస్తే పై చదవండి. ఆ పై 15వ అధ్యాయము సలోమి పేరు కనపడుతుంది మనకి. 40వ వచనం. వారిలో మగ్దలేన మరియు చిన్న యాకోబు యోసే అని వారి తల్లి అయిన మరియు సలోమి ఉండిరి. ఇక్కడ కూడా ఉన్నది. హల్లెలూయా చెప్దామా? ఎంత ప్రయాస అండి. అలా ప్రయాస పడినందుకు దేవుడి దినాన్ని 2 రోజుల తర్వాత ఇచ్చే సంతోషం తెలుసా? 50,000 అప్పులు దేవుడు కొట్టేశాడు. ఎంత రిలీఫ్ చెప్పండి, ఎంత ఆనందం చెప్పండి తనకి. మళ్ళీ ఏమంటుంది తెలుసా? రాత్రి నాకు చెప్తే ఫోన్ చేసి ఏమంటుంది తెలుసా? మరొకసారి మీరు ప్రార్థన మా ఇంట్లో పెట్టాలి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన కోసం ఎంత ఖర్చు పెడతావో లెక్కలేయకూడదు. ఎంత భారమును భరిస్తావో ఆ ప్రయాసం అర్థం కాదు. ప్రభునికి తిరిగి అనేక రెట్లు ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇస్తాడు. నమ్మిన వారు ఎలా చెప్పండి? హల్లెలూయా. ఖాళీ నడకన నడిచి వచ్చానని అనుకోవద్దు. దానికి ప్రయాసకు తగిన ప్రతిఫలం ఉన్నది. అది అర్థం కాదు. అదే చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు కవిత ఉంది. అందరూ అక్కడ మానేసిన సాక్షికి డబ్బులు ఏమంటారు? లక్షల రూపాయలు ఉన్నా సరే దరిద్రులందరూ కూడా దేవుని విషయంలో కాబట్టి నేను ఇస్తాను రండి అంటాను. అదే చెప్దామా? మొన్న కూడా కొందరు వెంకటాపురం రావడానికి సాక్షి డబ్బులు ఏమన్నారు. కానీ కవిత ఆటో కట్టించి గుడిసెలను లెక్కించి మీరు కూడా కొంత ప్రయాసపడండి ఇందులో అని తన కుటుంబం అంతా సూర్యదక్కతో కలిసి ఆటో కట్టించుకుని 1000 రూపాయలు సమర్పించి వచ్చారు. నేను శుక్రవారం వెళ్తే చెప్తున్నాను. పుల్లు కోటింగ్ ఇచ్చాను నేను శుక్రవారం. మామూలు కోటింగ్ కాదు, ఒక్కొక్కరు గీతకు సహా అందరికీ. అదే చెప్దామా? ఎంత చేస్తాయి దేవుడు నీకు, ఎంత చేస్తాయి, ఎంత చేయాలో తెలుసా దేవుడి కోసం. సాధ్యం డబ్బులు లేవు. ఆ కార్యక్రమం వచ్చినప్పుడు వారు ఉన్నట్లుగా వెళ్ళిపోతారు. అదే చెప్దామా? కవిత భయపడి, కేవలం సావుకునికి భయపడి, దేవునికి భయపడి చెప్తూ ఒక ఆటోను సిద్ధం చేసుకొని నెమ్మదిగా గుడిసార్లు వచ్చి వాళ్ళందరినీ కూడా ఎక్కించుకొని మీరు ఎలాగా వస్తారు కాబట్టి ఇందులో ఎక్కేయండి, మనందరం కలిసి అక్కడికి వెళ్దామని కేవలం అని చెప్పారు. దేవునికి భయపడి, మాకు భయపడి వచ్చారు. 1050 రూపాయలు ఇస్తుంటే 50 రూపాయలు అది ఇవ్వలేదండి. అతను చాలా మంచి ఆయన. అదే చెప్తామా? హల్లెలూయా. మరి నా కార్యక్రమంలో ఉండి కూడా ఆయన భోజనం చేశాడు. దేవుని ఆలకించాడు. క్రీస్తు పేరిట భోజనం చేయడానికి కూడా సిద్ధపడతాడు ఆయన. కాపులు ఆ డ్రైవర్ చూసారా? మీరు పైన ఏమీ అవసరం లేదు, 100 ఇస్తే చాలని 1000 రూపాయలు ఇస్తే తీసుకున్నారు. న్యాయం అది. అదే చెప్తామా? ప్రయాస తగిన ప్రతిఫలం అర్థం కాదు. అందుకే ఈసారి సువార్త పెట్టినప్పుడు ఆటో సాక్షులు ఏమో మీరే ఆటోలు పెట్టుకొని వస్తారు. ఆ ఇచ్చిన ధనం దేవునికి ఉపయోగిస్తారు. అలా చెప్తామా? అప్పుడు తెలిసిపోద్ది మీ భక్తి ఏంటో తెలిసిపోద్ది, మీ ఆసక్తి ఏంటో తెలిసిపోద్ది, మీ ప్రేమ ఏంటో తెలిసిపోద్ది, మీరు ఎవరికి ఎక్కువ ఖర్చు పెడతారో తెలిసిపోద్ది. సరే ఆలోచించి సాక్షి డబ్బులు లేవు ఆ దేవుని దగ్గర రావడానికి. పెళ్ళికి వెళ్ళాలనుకుంటాయా? నీకు పెళ్ళికి వెళ్ళాలనుకుంటాయా? ఎవరికైనా వేయడానుకుంటా? దేవుని పెళ్ళికి ఇవ్వడానికి ఉండవు, సేవకుడికి ఇవ్వడానికి ఉండవు, సేవా కార్యక్రమాల్లో ఉండవు. ఎప్పుడు చూసినా అబద్ధం అబద్ధం అక్కడే ఆడుతూ ఉంటారు. అన్నయ్య సర్దీరాళ్ళకి నీ దగ్గర ఉందో లేదో ఎవరో తెలుసు? దేవునికి తెలుసు. అదే చెప్తామా? ఇక్కడ ఏమన్నాడు?
ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి. అది వ్యర్థము కాదు. మీరంత చేశారని ఫీల్ అవ్వకండి, ఇది వ్యర్థము కాదు. ఇది ఒక్కసారి గమనించండి దేవుని సన్నిధిలో. ఈ సలోమి ఏం కొనాలట? ఈ ముగ్గురు కూడా ప్రభు సమాధి దగ్గర రావడానికి ఏం కొనుకొస్తున్నారట? సుగంధ ద్రవ్యములు. చాలా డబ్బు కదండి సెంటు కొనాలంటే. విలువైన సెంటు కొనాలంటే చాలా ఖరీదు అనమాట. మంచి పర్ఫ్యూమ్ పక్కన పడిపోకుండా ఉండాలంటే, మంచి పర్ఫ్యూమ్ మనం తీసుకోవాలంటే వేళ ఇచ్చేయాలి. దుబాయ్ నుంచి కూడా వస్తాయి, రాజమండ్రిలో అమ్ముతారు. ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఒక స్థలం, అక్కడ అమ్ముతారు. విదేశాల్లో ఉన్న సెంట్లన్నీ కూడా మరి ఇప్పుడు వస్తున్నాయి లేదో తెలియదు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఒక దగ్గర హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ మన ఫీల్ ఉన్నారు, లక్ష్యం ఉంది. గవర్నమెంట్లో ఫీ దర్గా దగ్గర వారు ఇల్లు కట్టుకున్నారు. ఈ మధ్యలో స్లాబ్ కట్టుకున్నారు సొంతంగా డబ్బులతో. దేవుడు వారిని బలపరిచారు. వారు ఏదైనా విదేశాల నుంచి ఏదైనా మంచి పర్ఫ్యూమ్ వస్తే నా కోసం దాచి ఉంచుతారు ఆ లక్ష్మి. నాకు ఒకసారి అలాగే ఇచ్చారు. ఇస్తే అందరూ అడిగేవారు, నాకైతే వాసన వచ్చేది కాదు. అలాగే చెప్తామా? నేను వెళ్ళిపోయిన తర్వాత బాబు ఎంత సువాసన వస్తుందండి. అది ఎక్కడంటే అది ఎక్కడెక్కడ దొరకదు. అది ఎక్కడి నుంచో వెళ్ళినప్పుడు వారు తెచ్చిస్తే అది నా కోసం ఉంచానని చెప్పారు వాళ్ళు. అది అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా దొరకలేదు. హల్లెలూయా. అది ఇప్పటికీ ఒక బాటిల్ దాచుకున్నారని చెప్తా ఉంటారు నాకు. ఆ బాటిల్ దాచుకున్నారంటే ప్రేమతో వారు. చూసారా? దేవుని పెరటండి ఇవన్నీ కూడా. దేవుని ప్రేమది. నమ్మిన వారు చెప్పండి. నువ్వు ఏ కార్యాన్ని అభివృద్ధి చేస్తున్నావు? నీ కార్యంలోనా, లోక కార్యంలోనా? దేవుని కార్యాల్లో ఆసక్తి నీకు ఉంటుందా? దేవుడు అడుగుతున్నాడు కదా. ఈ సలోమి సమాధి దగ్గరికి వెళ్ళడానికి ఎంత ప్రయాసం చూడండి. ఎప్పుడు లేచిపోయారట? అందరూ అక్కడ నువ్వు 12 అయినా లేదు. దేవుని పని అంటే ఎప్పుడు చూడండి. ఈ సంవత్సరంలో మరీ దారుణం లేదు. 10 గంటల కంటే ఎన్ని గంటలకు వస్తున్నారు? ఎప్పుడూ లేదు. జీవితకాలం లేదు. మీరు చూస్తాడు దేవుడు, చెప్తాడు. అప్పుడు సమాధానం చెప్పువారిగా ఉంటారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఆసక్తి మీకు ఎలా ఉంటుంది? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉన్నారు మీరు? లోకం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారు? అలా చేద్దామా? హల్లెలూయా. మీరు ఒకటే గమనించండి. ఒక పాసింజర్ 7 గంటల కంటే ఇప్పుడు లేవు. నేను కొండబండి పాసింజర్స్ ఇంకా ఉండవు. దాన్ని ఇంకా బహుశా రైల్లో పెట్టడము. అలా చెప్తామా? 7 గంటల కంటే మనం విశాఖపట్నం వెళ్ళాలంటే ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు. ఇప్పుడు అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ట్రైన్తో పనిలేదు. బైకుల మీద వెళ్ళిపోతున్నారు, ఎలాగంటే అలాగే చేస్తున్నారు. కానీ అప్పుడు ఎలా లేచేవాళ్ళని చెప్పండి మనం? అసలు నిద్ర పట్టిదే కాదు. ఎప్పుడు తెల్లవారిపోతుందో వాళ్ళు నేను మర్చిపోతానేమో అనుకుని ఆ పాసింజర్ కోసం మనం పడిగాపులు కాస్తా ఉండేవాళ్ళు. అంతకంటే ఎక్కువగా ఎవరి కోసం కాయాలి? దేవుని కోసం. లేదంటే ప్రమాదం. అదే చెప్తామా? దేవుడు అంటే ఎరువుడు అనుకుంటారు మీరు? ఎలా అనుకుంటారా? అస్తమానం ఊరుకుంటాడు అనుకుంటారా? సరే మీరు ఆలోచించండి. మీరు కార్యము చేయగలిగితే, దీన్ని అభివృద్ధి చేయగలిగితే, దేవుని పనిని ముందుకు తీసుకుని వెళ్ళగలిగితే దేవుడిని ప్రయాస తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఈరోజు సలోమి పేరు ఇందులో రాయబడిందంటే చిన్న విషయం కాదు. అది ఎంత ప్రయాసపడిందో మీరు ఆలోచన చేయండి. నమ్మిన వారు చెప్తాం. ఇప్పుడు మగ్దలీన గురించి చూద్దాం. మగ్దలీన ఎందుకు ఎంత ప్రయాసపడ్డదంటే ఆమెనంటండి అందగత్తెనంట ఈ తలకూరులు కాళ్ళ దాకా ఉండే ఈ స్త్రీని 7 దెయ్యాలు పట్టుకొని పీడించేవాట. ఎన్ని దెయ్యాలు? ఒకటి కాదండి, ఒకటి ఉంటేనే భరించలేం. 7 దెయ్యాలతో భరించిన ఆ మగ్దలీనను దేవుడు బాగు చేశాడంటండి. అందుకే ఇక్కడ ఎవరు కూడా ఉన్నారు? మగ్దలీన కూడా ఉన్నది. ఎవరిని చూడడానికి? యేసు ప్రభువారు లేస్తానని చెప్పారు బ్రతుకున్నప్పుడు. ఆయన లేచినట్టే మనమే చూడాలి, మనమే మాట్లాడాలని వెళ్ళే ముందు పువ్వులు, కాయలు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ పట్టుకొని అందరి కడని లేచి, స్త్రీలండి వీళ్ళు, మగాలే భయపడతారు సమాధికి వెళ్ళడానికి చీకటిని. కానీ వీళ్ళు రెడీ అయిపోతా ఉన్నారు. ముగ్గురిని ప్రేరేపించుకున్నారు. ముగ్గురు కూడా మనం వెళ్ళాలి ఎలాగైనానని. యాకోబు తల్లి అయిన మరియ, మగ్దలీన మరియ, సలోమి ముగ్గురు. ఈ మగ్దలీన గురించి ఒక మాట నేను మీకు ఇస్తాను చూడండి. రిఫరెన్స్ చదువుగా లోకాసు సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. నేను ముగించేస్తాను, సమయం అవుతుంది. వచ్చే వారం మరికొన్ని విషయాలు, రేపు రాత్రి కూడా మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన, 7 దెయ్యాలు వదిలిపోయిన మగ్దలీన అనబడిన ఎవరు బాగు చేశారు? దేవుడు బాగు చేశాడు. ఇప్పుడు దేవుని కోసం ప్రయాసపడాలి. నిన్ను బాగు చేస్తే నువ్వు లోకంలో తిరుగుతావు. మొదట్లో బాగానే ఉంటున్నారు అందరూ, తర్వాత చూడాలి కదా. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా.
నీ ప్రయాసం ఎక్కడున్నా సరే ఆదివారం మిస్ అవ్వకూడదు, పరిగెత్తి రావాలి. మిస్ అయ్యేవా నీ పని అయిపోతుంది. తగిన మూల్యం చెల్లించాలి. తగిన మూల్యం చెల్లించాలి. ప్రస్తుత కాలం కాకపోయినా నేదొక రోజు నువ్వు చెల్లించాలి. అలాగే చెప్దామా? నీ గురి, నీ లక్ష్యాన్ని ఛేదించాలని ఉండాలి. నీ బిడ్డలు భారం అనుకో, ఎప్పుడు కూడా అనుకుంటావా? భారం అనుకుని వదిలేస్తావా నీ పిల్లల్ని? దేవుడు కూడా నేను అలా అనుకోలేదు. భారం అని ఏ రోజు అనుకోలేదు. నిన్ను భరించాడు ఆయన. నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు. మండు టెండలో నలిగిపోయాడు, వ్రలాడు తీయబడ్డాడు, స్వరూపం లేక సౌందర్యం లేక చిత్రవధ చేయబడ్డాడు నీకోసం, నా కోసం. నిన్ను అందంగా చూడాలని ఆయన అందాన్ని కోల్పోయాడు. నీ చేతులకు ఎన్నో మేగులు చేయాలని ఆయన చేతుల్లో మేగులు కొట్టించుకున్నాడు. ఆయన ప్రక్కలో పొడి చేస్తున్నా నీ వైపే చూశాను. నువ్వు భారం అనుకోలేదు. నేను ఈ బాధను భరించలేనని అనుకోలేదు. నీ చిత్తమే జరిగించి తండ్రి అన్నాడు. అది ఎంత బాధో తెలుసు దేవునికి. నరుడిగా ఉన్నాడు. అందుకే అంటాడు, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించి అన్నాడు. అంటాడు అది నా ఇష్టం కాదు, నీ ఇష్టమే అంటాడు. నీ ఇష్టానికే నేను లోపడుతున్నాను, నీ పని చేయడానికే నేను వచ్చాను. ఎవరిని చూశాడు? మల్లను చూసి. అంతా కూడా భారం అనుకోలేదు. మళ్ళీ భరించడానికి సిద్ధపడి ఈ లోకానికి వచ్చి బాధపడ్డాడు మన కోసం. ఆయన కోసం మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి, పరిగెత్తాలి దేవుడి సన్నిధిలో. మధ్యలేని మరియలో ఉన్న ఎన్ని దెయ్యాలు వదిలికొట్టాడు దేవుడు? 7 దెయ్యాలు. అందుకే ఇంతగా ప్రయాసపడుతుంది. వీళ్ళందరినీ లేపేస్తుంది. లేవండి, చీకటి పడిపోతుంది. శుక్రవారం అన్నారు కదా, ఆయన లేస్తాడు. శుక్రవారం సమాధి చేయబడిన ఆయన ఖచ్చితంగా ఈ రోజు లేచిపోతాడు. మనం అది ఎంత విశ్వాసంతో ఉందో చూడండి. మగ్దలేని మరియ వీళ్ళిద్దరిని వెంట పెట్టుకొని మగ్దలేని మరియ అన్ని మోసుకొని ఎక్కడికి? సమాధి దగ్గరికి. అల్లి చెప్దామా? చూసారా ఎంత బాధ. సమాధి దగ్గర మీరు మామూలుగా వెళ్ళగలరా? ఆ రోజు రావడానికే మరి బాధ. సమాధులు చూడకపోతే అసహ్యం. బాబోయ్ అంటాం, కాలు తగిలినా అక్కడ ఏం తగిలినా. అదే చెప్దామా? నేను అలా అనుకోలేదండి. దేవుని కోసం ప్రయాస. ఎవరికి పూయ వలన రాశాడు అక్కడ? ప్రభుకి పూయ వలనని ఇవన్నీ పట్టుకుని ముగ్గురు నడిచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సమాధి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అందుకేనండి ఈ మగ్దలేని మరియ దేవుని విడిచిపెట్టలేదు. ఎక్కడుందంట మగ్దలేని మరియ? సిలువ దగ్గర కూడా ఉందంట. అసలు ఉండే పరిస్థితి కాదది. ఎవరైనా యేసు గురించి మాట్లాడితే చంపేస్తారు. యేసు ప్రభువారినే సిలువేశారు, ఇంకా గుర్తిస్తారు. అందుకే పేతురు కూడా దినాన్ని బొంకేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. చూసారు, వెనకాల తిరిగిన వారే పారిపోయారు. కానీ ఈ మగ్దలేని మాత్రం, ఈ సలోమి మాత్రం, ఈ బ్యాచి మాత్రం వెనకలేదు. ప్రభు దగ్గరే ఉన్నారు. సమాధి దగ్గర కూడా వెళ్తున్నారు. ఆయన లేస్తాడని నమ్మకం వెళ్ళకుంది. అదే చెప్తామా? అందుకే ప్రయాసం తగిన ప్రతిఫలంగా ఇలా చేసిన కార్యాలు ఎక్కడున్నాయి? బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. మరొకసారి మాట చదవండి. ఎన్ని దెయ్యాలు వదిలేదు అందరికి తెలియాలి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన అందులో 7 దెయ్యాలు వదిలిపోయిన మగ్దలేని మరియ. ఎన్నో దెయ్యాలు నీకు దేవుడు వదలగొట్టాడు. దెయ్యాలంటే ఆ దెయ్యాలు అనుకోవద్దు. వ్యాధి అనేది దెయ్యం, అప్పు అనేది ఒక దెయ్యం, అనారోగ్యం అనేది ఒక దెయ్యం, కష్టం అనేది ఒక దెయ్యం, శ్రమ అనేది ఒక దెయ్యం. ఆ దెయ్యం చేతను పీడించబడుతూ ఉన్నాం. కానీ దేవుడు ఇవన్నీ కూడా వదలగొట్టి నీకు నీ స్థితిని మెరుగుపరిచి నీకు క్షేమాన్ని ఇచ్చాడు. ఈరోజు ఇప్పుడు నువ్వేం చేయాలి? క్రీస్తు కోసం ప్రయాసపడాలి. నేను రాను అని అనుకో. దేవుని కోసం పనిని కల్పించుకోవాలి. అవసరమైతే పని వదిలేయాలి. ఇస్తాక కూడా నేను అదే చెప్తున్నాను. అదే చెప్తామా? హల్లెలూయా. నీ మీద రక్షణ ఉంది. నీ మీద అంటే సంఘం మీద ఏముంది? మీ మీద ఆ సమస్య అయితే దేవుడు ఊరుకోడు. అల్లా తప్ప కాదు. మీరు ప్రత్యేకించబడ్డారు. రాజులైన యాజక సమూహం మీద. రాజుల కంటే గొప్పవారు మీరు. మనందరం కూడా మనకంటే ఎవరు గొప్పవాళ్ళు లేడు ఈ లోకంలో. దేవుని బిడ్డలే గొప్పవారు. గొప్పతనాన్ని మనం చాటాలే తప్ప దాన్ని మనము పాడు చేసుకోకూడదు. అందరూ మనం చెప్తామా? హల్లెలూయా. చూసారా, క్రీస్తు కోసం ప్రయాసపడాలి. ఇంకో నేను ఇక్కడ సేవ ప్రారంభించిన నాటి నుంచి కూడా ఇక్కడికి రావడానికి పెట్రోల్ విషయంలో తమ శాలే ప్రయాసపడతా ఉంటారు. ప్రతి వారం 200 రూపాయలని పెట్రోల్ కొట్టేస్తా ఉంటాడు. నేను ఆ పెట్రోల్తో సుమారు 2-3 ప్రయాణాలు చేసేస్తాను. ఇంక మళ్ళీ పెట్రోల్ కొట్టేసిన ఒక 2-3 రోజుల వరకు. ప్రతి వారం కూడా వద్దన్నా సరే, 100 సాలేమన్నా సరే, అది ఆ కార్యం అలా జరిగించడానికి ప్రయాసపడుతున్నాడు. ఉండి కాదు, లేకున్నాను. ఉంటే ఎవరైనా చేస్తారు. అదే చెప్తామా? ఉండి కాదు చేసేది.
సమయమందును అసమయమందును తిమోతి వాక్యమును ప్రకటించు. ఇంకొక మాట అంటాడు 2 తిమోతి 4:5 అంటాడు, మితముగా ఉండుము, ప్రయాసపడుము. అని చెప్తామా? చాలా నెమ్మదిగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు, చాలా తక్కువగా ఉండు. కానీ నువ్వు ఏం పడాలి? ప్రయాసపడాలి. ఏం పడాలి? కష్టపడాలి నీకు అప్పగించిన పని. చూడు అక్కడ ఎంత చక్కగా చెప్తారు చూడండి. 4వ అధ్యాయము చేస్తాను పిల్లలు, ఎవరు కంగారు పడకండి, మిమ్మల్ని దేవుడు దీవించబోతూ ఉన్నాడు. చదువుతున్నారా? 2 తిమోతి 4. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికిన పని చేయుము. చూసారు, నీకు అప్పగించిన పని నువ్వు చేయాలి. ఇప్పుడు అతనికి తిమోతికి ఏం అప్పగించాడు దేవుడు? సేవ. సేవ నువ్వు చేయాలి, శ్రమ పడాలి, కష్టపడకుండా నువ్వు ఉండకూడదు. ఎంత ఎదిగినా సావకనగా నువ్వు కష్టపడాలి, ప్రయాసపడుతూనే ఉండాలి. ఆ శ్రమను నువ్వు మర్చిపోకూడదు. పౌలు గారు ఈ లేఖను రాస్తున్నాడు తిమోతికి. చూసారా, శ్రమ పడుతున్నావు మరి దేవుని కోసం. నువ్వు చెమట కారుతుందా నీకు? యేసు ప్రభు వారు శ్రమ పడ్డారు మన కోసం. ఏం కారింది ఆయనకి? చెమట కారింది, దాంతో రక్తం కూడా కారింది. దేనికోసం కారింది చెప్పండి? అది దేనికోసం కారింది? ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. ఏం కడగడానికి? మన పాపములు కడగడానికి ఆయన శ్రమపడి రక్తాన్ని చెందించాడు, చెమటను కార్చాడు, మండుటెండలో. ఈరోజు మనము ఒక ఆదివారము లేదా ఒక గంట ప్రార్థనలో, ఒక అరగంట ఇంటిలో ప్రార్థించట్లో మనం శ్రమ పడుతున్నామా? శ్రమ పడండి, అది వ్యర్థం కాదు. అప్పుడు మీకు తెలుస్తుంది. మీరు శ్రమ పడినప్పుడు దాని ఫలితం ఏమిటో మీరు చూడగలుగుతారు దేవుని సన్నిధిలో. ఇంకొక మాట అన్నాడు, ఏ రోజు కూడా శ్రమ విషయంలో వెనకవద్దు, శ్రమ పడాలి. ఏమన్నా చూడండి, 1 తిమోతి వచ్చేయండి, చేస్తాను నేను. 1 తిమోతి 2 తిమోతి 4 చక్కటి మాటను దేవుడు రాయిస్తూ ఉన్నాడు. 2వ వచనం, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. హల్లెలూయా. చూసారా, సమయము లేదని అనొద్దు. ఈ రోజు కూడా సమయము లేదని అనకూడదు. ఎప్పుడు కూడా నాకు ఖాళీ లేదండి, నేను రాలేనండి అని మాత్రం అనొద్దు. ఆ టైంలోనే నీకు ఛాన్స్ వస్తుంది. ప్రయాసపడాలి. దాని ఫలితం నువ్వు చూడాలంటే ఆ దినం నువ్వు ప్రయాసపడాలి. నమ్మిన వారు అదే చెప్తామా? హల్లెలూయా. నేను ఎవరైతే అంతేటప్పుడు రాలేదు, ఏంటి బంధువులుగా కాదు, నేను దేని గురించి పోరాడుతున్నాను? ప్రార్థనకి. మీరు ఎన్నంటే ఉంచండి, దేవుడి మాటను ప్రకటిస్తున్నాను. ప్రార్థనకి మాత్రం రావాలి. అర్థమవుతుందా? నిన్న గుడిసర్లు వెళ్ళాను, ఎవరైతే రాలేదో వాళ్ళు కోటింగ్ ఇచ్చారు. వాళ్ళు అంటానే ఉన్నారు, వాళ్ళు అనుకుంటున్నారట వాళ్ళు వస్తారు, కోటింగ్ ఇచ్చేస్తారు. అదే యుద్ధమా? ఉండాలా, భయం ఉండాలి. భయం లేకపోతే నువ్వు బ్రతకలేవు. దేవుని పని నిమిత్తం రావాలి, దేవుని కోసం రావాలి, దేవుని కార్యాన్ని అభివృద్ధి చేయడానికి రావాలి. అది వ్యర్థము కాదు. నీ జీవితానికి ప్రతిఫలముగా మార్చబడుతుంది. ఎంత దూరమైనా ప్రయాసపడాలి. కొండల లోయలలో, సముద్ర ప్రాంతాలలో నీకోసం తిరిగాడు యేసుక్రీస్తు ప్రభువు. అరణ్యములో ప్రార్థించడానికి వెళ్ళాడు. ఈ రోజు కూడా శక్తిహీనుడని అనుకోలేదు. సాతాను మాయల్లో ఎన్నో చిక్కుల్లో ఉన్నప్పటికీ కూడా వాటిని గద్దించడానికి పవర్ పొందాడు దేవుడు ఈ లోకంలో. కేవలం నీకు నేర్పించడానికి, ఆ మాదిరి జీవితాన్ని మనకి ఇవ్వడానికి. అందుకని దేవుడు చెప్తున్నాడు, ప్రభువు నందు పడ్డ ప్రయాస వ్యర్థము కాదని మీరు ఎదిగి కదలని వారుగా, స్థిరులైన వారుగా ప్రభు కార్యాలు అభివృద్ధి చేయడానికి ఎప్పటికీ అది ఆసక్తిని కనపరచండి. నమ్మిన వారు అలా చెప్తామా? హల్లెలూయా. సార్ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి.
ఈ రోజు నిజంగా ప్రభు కార్యం కోసం మీరు ప్రయాసపడితే, కొన్ని గంటల కొరకు మీరు శ్రమ పడితే, ఆ ప్రార్థనలో ఉండడానికి ఇష్టపడితే, కూర్చోడానికి ఇష్టపడితే, నిలబడడానికి ఇష్టపడితే, పాటలు పాడడానికి ఇష్టపడితే, ప్రార్థించడానికి ఇష్టపడితే, అది దేవుడు కష్టం అనుకోడు. ఆ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నమ్మిన వారు చెప్తామా? సరే ఆలోచించాను. ఏ కష్టంలో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, అయితే ప్రయాసపడు దేవుని కోసం. ఆ కష్టం నుంచి దేవుడికి విడుదల ఇస్తాడు. నీ చేతులను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు చెప్తామా? హల్లెలూయా. మరి దీన బిడ్డ సిద్ధపడింది. మన దగ్గర ఏమీ లేదు, మనందరికీ తెలుసు. ఇది చిన్న పనికి వెళ్తుంది. అమ్మా ఎందుకు అన్నాను, లేదండి నేను కూడా సమర్పించుకున్నాను అలాగా అని చెప్పారు. ఒక ప్రార్థన నీ జీవితానికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అలాగే చెప్తామా? హల్లెలూయా. మరి ఎన్నో శ్రమ పడిన వారు, ఎన్నో విషయాలు, ఎన్నో కష్టాలు పడిన వారు బైబిల్ గ్రంథంలో ఈ దినాన్ని మనకు కనబడుతూ ఉన్నారు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు మీ అందరికీ తెలుసు, ధనవంతుడు. అతడు ఎవరు చెప్పండి? ధనవంతుడు. ఎవరు చెప్పండి? అరిమతయి అయిన యోసేపు. అరిమతయి అనే ఊరికి చెందినవాడు అతడు. అతడు ధనవంతుడు. ధనవంతుడై ఉండి అతనికి ఏ ఆశ ఉందంట? దేవుని రాజ్యము చేరాలని, పరలోకం కావాలని ఉందంట ఆయనకి. దాని కొరకు ఆయన శ్రమ పడ్డాడు. కోట్ల రూపాయలతో కట్టించుకున్న సమాధిని ముందుగానే తొలిపించుకున్న రాతి సమాధిని ఎవరికి ఇచ్చాడు చెప్పండి? యేసుప్రభు వారికి ఇచ్చాడు. అందులో యేసుప్రభు వారి శవాన్ని పెట్టమన్నాడు. అది ఇప్పటికీ ఉంది, మీరు ఎరుషలేం అంతా చూడగలుగుతారు. కోట్ల రూపాయలతో ముందుగా తొలిపించుకున్న సమాధి. యూదులకు ఒక ఆచారం ఉంటుంది. మరి ఏంటంటే మనం చనిపోతాం, చనిపోయే ముందు మన సమాధులు రెడీ చేసేసుకుందాం. నాది ఇది, నా కొడుకుది, నా కూతురుది. రెడీగా రాళ్ళు తొలిపించేసుకుంటారు. పెద్ద పెద్ద రాళ్ళు, కోట్ల ఖరీదు. ఓ టైల్స్ అనుకోండి. అలాంటిది దేవునికి ఇచ్చాడట. యూదులలో ఎవరికి జరగనంతగా సమాధి కార్యక్రమానికి యేసుప్రభు వారికి జరిగించాడట. అని చెప్తామా? అక్కడ కూడా విలువైన పర్ఫ్యూమ్ ఇచ్చాడట. సేవరిలో ఉంటుంది అది, కానీ అది కూడా కష్టకాలమే, అది కూడా అతనికి శ్రమకాలమే. కానీ అవన్నీ మర్చిపోయి వాటిని ఎదిరించి దేవుని కోసం ప్రయాసపడ్డాడు. అలాగే చెప్తామా? సుమారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సిలువేయబడిన స్థలానికి 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లు నడిచి ఒక ప్రధాన సభలో ఉద్యోగం చేస్తున్న సన్ హెడ్లిన్ సభది, యూదుల ప్రధాన సభ. సుమారు 70 మంది ఉద్యోగులు ఉంటారు అందులో. ప్రతిరోజు సత్య సమావేశం జరుగుతూ ఉంటుంది అసెంబ్లీలకు. అందులో ఉద్యోగం చేస్తున్న ఒక యూదుడు గొప్పవాడు యేసుక్రీస్తు గురించి 20 మైళ్ళు దూరం నడిచి గవర్నర్ దగ్గరికి వెళ్ళి, ఆ శవం నాకు కావాలి, నా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడండి. ఎవరికీ లేనిది నీకెందుకయ్యా, నేను చంపేస్తారు, మామూలు కూడదంటే చంపేసినా పర్వాలేదు, నేను తెగించి వచ్చాను. ఏం చేసి వచ్చాడట? తెగించి వచ్చాను. ఇంకా ఆగలేదు నా ప్రభువుని చూడలేకుండా ఉండిపోతాను, ఎంతకాలం దూరం అయిపోయాను, అతని కొరకు నేను చేస్తాను ఈ సమాధి, నాకు అర్హత కోసం ఒక సర్టిఫికేట్ చేసేవాడని చెప్పినప్పుడు అతను కాగితం రాసి ఇచ్చాడట, తీసుకెళ్ళమని సెలవు ఇచ్చాడట. అప్పుడు ఆ బరువైన 30 సంవత్సరాల యవన జీవితంలో కలిగిన ఆ బాడీని మోసుకొని వచ్చాడండి ఒక గొప్పవాడు. తన ఇంటికి తీసుకొని వచ్చి యూదులలో ఎవరికి జరగని ఘనకార్యము జరిగించి తన సమాధిని గిఫ్ట్గా ఇచ్చి ప్రయాసపడిన గొప్పవాడు అరిమతయికి చెందిన యోసేపు. దేవుని రాజ్యము అతనికి దొరికింది. హలో చెప్తామా? ఈరోజు నీ ప్రయాస ఏం చెప్పు? మన ప్రయాస ప్రభువును కలుసుకోవాలి, ప్రభుత్వం ఆనందించాలని. కొద్ది కాలంలో మనం వెళ్ళిపోతాం. ఏ దినము అంటాం మనకు తెలియదు, ఏ దినం ఉంటాం మనకి తెలియదు. కాబట్టి ఆ ప్రయాస తగిన ప్రతిఫలం చూడాలంటే భూమి మీద మీ ప్రయాస వ్యర్థము కాదని మీరు ప్రయాసపడాలి, కష్టపడాలి, శ్రమ పడాలి. దేవుని విషయంలో ఆనందంతో పరిగెత్తాలి. మీరు నన్ను అడుగుతూ ఉండాలి, ఎక్కడన్నా ప్రార్థన ఉందా అని అడిగారు. ఒకరు అడుగుతూ ఉంటారు నన్ను, ఎవరు పెట్టలేదు ఇటండి అని అడుగుతూ ఉంటారు. నువ్వు పెట్టచ్చు కదా అంటాను. ఎవరో పెడితే నువ్వు పెట్టచ్చు కదా. అదే చెప్తామా? ఎవరో ఆటో పెడితే నువ్వెందుకు ఫ్రీగా రావడం, నువ్వు పెట్టుకోలేవా ఆటో? నేను పెడతానండి. ఈ ఆటో ధనాన్ని సేవకులకి ఇవ్వండి, ఆనందిస్తారు, ప్రార్థన చేస్తారు, సంతోషంగా వెళ్ళి చెప్పుకుంటారు. ఆయా ప్రాంతాల్లో అన్నిటికీ ఉంటుంది. కానుక ఇవ్వడానికే బాధ, దేవునికి ఇవ్వడానికే బాధ. అవునా కదా? అదే చెప్పండి. ఒక ఆటో పెట్టుకోలేవా, నువ్వు ఒక 1000 రూపాయలు పెట్టుకోలేవా అనుకోండి. ఏదో పెట్టమని మీరు పెట్టకండి, అవకాశం ఉంటే మీరు రండి. అదే చెప్దామా? మీరు అనుకోండి ఇలాంటి ప్రయాస, ఈ ప్రయాస పడితే ప్రభు నాకు దేవుని పంపిస్తాడు అని మీరు అనుకోండి. చాలా మంచి మాట ఇది. రాత్రి ధ్యానం చేసినప్పుడు దేవుడు దీన్ని తెలియపరిచాడు. సలోమి ప్రయాసపడ్డది, ఆ సలోమి ప్రయాసపడ్డది. 50,000 రూపాయల నుంచి దేవుడు
విడుదల ఇచ్చాడు. మగ్ధలేన ప్రయాసపడుతుంది కాబట్టి 7 దెయ్యాలు క్లియర్ చేశాడు దేవుడు. మంచి ఆరోగ్యాన్ని ఆమెకి ఇచ్చాడు. యేసు పాదాలు కడిగింది, యేసు పాదాలు ముద్దు పెట్టుకుంది, తల వెంట్రుకలతో కడిగింది. తన పాపములన్నీ కొట్టివేయబడ్డాయి. ఆది నుంచి మానవుడు పాపంలోనే ఉన్నాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వల ద్వారా పాపం వెళ్తూనే ఉంది. పొద్దున్న పండు తిన్నారు, ఆజ్ఞ ధిక్కరించారు, తిరస్కరించిన పాపం ఎంటర్ అయిపోయింది, శాపం ఎంటర్ అయిపోయింది. అది మానవుల మీద ఉంది. దాన్ని తొలగించడానికి వాక్యం మన దగ్గర ఉంది. యేసుప్రభు వారు మన దగ్గర ఉన్నారు. ఆయన ప్రేమించగలిగితే, ఆయన కొరకు నువ్వు ప్రయాసపడితే, ఆయనకి ఇవ్వడానికి, ఆయనకి చేయడానికి, ఆయన్ని సేవను ప్రబల చేయడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి సిద్ధంగా ఉంటే, కష్టపడితే, శ్రమ పడితే, ఇది నాది అని నువ్వు అనుకోగలిగితే దేవుడు నీ ప్రయాస వ్యర్థము కాదని నువ్వు ఎరిగి ఉండాలి. నమ్మిన వాళ్ళని చెప్పండి. హల్లెలూయా. ప్రభు గొప్పవాడు. ఈ పట్ల ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేసిన దానికి ఎంతో మనం చేయాలి. ఆయన బ్రతికిచ్చినందుకు మనం ఆయనకి ఎంత ఇచ్చినా ఆ మాట అనేసి వదిలేస్తాం మనం. నీకు నేను ఏమి ఇచ్చినా ఇస్తనా పెట్టుకోవాలి రుణం తేలడానికి అన్నా. మాట మాత్రం సులువుగా ఉంటుంది. ప్రార్థనలో నీకు ఏమి ఇచ్చినా నేను రుణం తెచ్చు. తల్లి అంటూ ఉంటుంది ఎప్పుడు ఒక అక్క, నాకు ఏం వద్దు ప్రభు అంటది, అన్ని కావాలని కోరుకుంటుంది. ప్రార్థనలో మాత్రం ఏం వద్దు ప్రభు, అక్కడ మాత్రం ఇచ్చేయి, నీకు ఎలాగిస్తాడు, ఇక్కడ ఏమేమి ఉంది అలా ఇద్దామా. అక్కడ ఎలాగ ఉంటాయండి, ఇక్కడ ఏమి చేయకుండా ఇక్కడ ఇస్తా ఉంటే అక్కడ ఉంటాయి. ఇక్కడ ఏమి చేయడానికి సాక్షి డబ్బులు ఉండవు, నీకు ఏమి చేయడానికి ఉండవు. అక్కడ మాత్రం నీకు స్థలం ఇచ్చేస్తారా? నీకు ఇక్కడే స్థలం ఎవరు నీకు? అదే ఇద్దామా. అసలు ఆలోచించాలి. నువ్వు ఏం ప్రయాసపడ్డావని ఇస్తాడు దేవుడు. ఏం ప్రయాసపడ్డావని నేను కాపాడాలి. ఒక లారీ వెనకాల పేరు రాసేస్తే కాపాడేస్తాడు అనుకున్నావా? లారీ వెనకాలేమో యేసుప్రభు వారి పేరు, లోపలేమో సినిమా పాటలు. ఎక్కువ నా కాపురానికి వెనకాల నిత్యము నడిపించేవాడు నన్ను ముందంటాడు, లేదా 2 వెనక ముందు రాస్తాడు. లోపల మాత్రం కెంపు కేకలేక అన్ని అలా ఇద్దామా. కేక ఎక్కించేస్తాను ఏదో ఒక రోజు నేను. దేవుడు వాక్యం రాసుకున్నంత మాత్రాన్ని కాదు, నీ హృదయంలో రాసుకోవాలి. వాక్యాన్ని ఉంచుకోవాలి. భయం పుట్టాలి. వాహనమే కాదు, నీ ఆస్తి కాదు, నీ ఐశ్వర్యం కాదు, ఎవరండలో ఉండాలి? దేవుని ఆధీనంలో ఉండాలి. అంత నీది. అప్పుడే అది భద్రపరచబడుతుంది, కాపాడబడుతుంది. నీ సొత్తు నీది. అందుకే ఒక శాస్త్రవేత్త అంటాడు, ఒక చక్కటి మాట అంటాడు, ఇది అస్థి పంజరం కాదు, ఆస్తి పంజరం అంటది. ఏంటి చెప్పండి? ఆస్తి ఏది పోయినా పని చేసి చూడండి. బయటికి పోయిందని కూడా సంపాదించుకోవచ్చు. ఇందులో ఇప్పుడు 12, 24 రిప్స్ ఉన్నాయి కదా. ఒక రిప్స్ ఇరిగిపోయింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఆస్తి పోయింది. అందుకని ఆస్తి పంజరం అనకండి, ఇది అస్థి పంజరం అనకండి. ఏమనాలి? ఆస్తి పంజరం. ఇందులో ఏ ఆస్తి పోయినా నువ్వు బ్రతకలేదు. చెప్పాను కదా, ఇక్కడ ఏముంటుంది చెప్పండి? ఇక్కడ గుండె ఒకటే ఉంటుంది, 2 ఉండవు. ఆ ఒక్కదాని కోసమే 24 పెట్టాడు ఇక్కడ అడ్డంగాను. దాని దగ్గరికి వెళ్ళకుండా ఎవరు కూడా, ఏ రాయి కూడా అక్కడ తగలకుండా, తగిలినా రిప్పికే తగలాలి. గుండె తగిలితే చచ్చిపోతాం వెంటనే. బలంగా మోగిన ఎక్కడ తగలాలి? రిప్స్. కానీ ఇరిగిపోవు ఈ రిప్స్ కూడా. లాగితే ఎలాగైతే తప్పని వెనక్కి వెళ్ళిపోతుంది రబ్బర్లాగా. ఎంత అద్భుతంగా నిర్మించాడు దేవుడు. ఒక్క ప్లేట్ ఇరిగిపోతే ఎవడన్నా ఇవ్వగలుగుతాడా? ఏ ప్లేట్ పెడతారు ఇక్కడ? ఐరన్ ప్లేట్లు పెడతారు. ఇప్పటికి చాలా మంది కాళ్ళు ఐరన్ ప్లేట్లు ఉన్నాయి, చేతుల్లో ఐరన్ ప్లేట్లు ఉన్నాయి. తీస్తే చచ్చిపోతారు వాళ్ళు. అందుకని తీయడానికి వెళ్తాం లేదు, అలాగే పరిచేస్తున్నారు వాళ్ళు. ఏ రోజు నీ గమ్యస్థానం ముగిసిపోతుందో నీకు తెలియదు. ఆస్తి దేవుడిచ్చిన ఆస్తి. అందుకంటాడు, మీరు మీ సొత్తు కాదు, నా విలువ పెట్టి కొన్నాను మిమ్మల్ని. ఈ ఆస్తిని మీరు కాపాడుకోండి, నా కోసం పని చేయించండి, దీనికి ఎక్స్చేంజ్ చేస్తాను నేను. ఇది పెరుగుతుంది, బలంతో నింపబడుతుంది. దీన్ని వృధా చేయొద్దు, దేవుని కోసం ఉపయోగించాలి. సమస్తము నీదే అని చెప్పండి. ప్రభు కోసం కష్టపడండి, దానికి తగిన ప్రతిఫలము పొందండి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. కన్ను మూసుకుందాం. సమయం 12 గంటలు అయింది. మిగిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి యేసయ్య నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ మాటలు మాతో మాట్లాడారు. మేము నీ పట్ల ప్రయాసపడడానికి అలనాడు మగ్ధలేని వలె, సలోమి వలె, అరిమతెవరి యేసేపు వలె నాయన మేము కష్టం అనుకోకుండా నీ పనుల భారంలో భరించడానికి మా కోసం భరించావు తండ్రి. మా పాపములు భరించావు, మా కష్టాలు భరించావు, మా వేదన భరించావు, మా శాపం భరించావు, మా దోషం భరించావు, మా పాపాలను కొట్టివేస్తూ ఉన్నావు తండ్రి. ఈ స్థితిని మీరు కలిగించారు మీకోసం నాయన, నీ ప్రేమ కోసం, నీ నామాన్ని మహిమపరచు కోసం మేము నిన్ను భరించడానికి కృప చూపించండి. ప్రతి విషయంలో మీరు శ్రమపడడానికి కృప చూపించండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీవు తప్ప మాకు ఎవరున్నారు? మమ్మల్ని బలపరచండి. నీ కార్యాలు అభివృద్ధి చేయడంలో నన్ను బలముగా వాడుకోండి.
ఒక శక్తి సాధనంగా వాడుకోండి తండ్రి. నేనే చేస్తాను ప్రభు, నన్నే వాడుకోండి. ఎవరో చేస్తారని కాదు, నేనే చేస్తాను, నేనే నిలబడతానని ఒక మంచి సమర్పణ మీ వీళ్ళందరికీ దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ కార్యం చేయాలి కదా తండ్రి, నీ వాక్యం సెలవిస్తుంది. అన్నాడు కొరింథీ సంఘంతో మీరు మాట్లాడుతున్నారు, ప్రభు కార్యాలు అభివృద్ధి చేయడానికి ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి, ఆ విషయంలో కదిలిపోకండి, స్థిరముగా ఉండండి, భయపడకండి, అది వ్యర్థము కాదు, మీరు ప్రతిఫలం చూస్తారని మీరు చెప్పారు. అట్టి గొప్ప ధన్యత నీ బిడ్డలకు దయచేయండి. 4 సంఘాలకు మీరు దయచేయండి. ఎవరైతే సేవ విషయంలో సేవకుల విషయంలో ప్రయాసపడుతున్నారో వారి ప్రయాసం అర్థం కాకుండా ప్రతిఫలంగా మార్చండి. వారు దీవించండి, ఆశీర్వదించండి. నీకు సంఘం అంతటిని మీరు కాపాడని రక్షించండి. సాధారణ చేతికి చెక్కకుండా వారి విశ్వాసం దెబ్బతినకుండా నిలకడ కోల్పోకుండా ప్రభు ఇంకా ఈ సంవత్సరం అధిగమించేయండి తండ్రి. తమ దేహములను మీరు ముట్టండి, ప్రతి బలహీనతను కొట్టివేయండి. వారికి ఇచ్చిన ఆస్తి నీది తండ్రి, దీవించండి. వాహనములను దీవించండి, ట్రాక్టర్లు దీవించండి, ఆటోలు దీవించండి, వ్యాను దీవించండి, బొలెరో వ్యాను దీవించండి, పాడి గేదెలు దీవించండి, భూములు దీవించండి, బిడ్డలను దీవించండి ప్రభు. వారి చదువులను దీవించండి. ప్రతి పిల్లలు తల్లిదండ్రుల మాట వింటూ వారికి లోపడుతూ వారికి విధేయత చూపిస్తూ వారిని పోషించే బిడ్డలుగా వారిని వాడుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ ప్రార్థన అనేకలు దీవెనకరంగా ఉంచండి. మా చేపూరు గ్రామ ప్రజలందరినీ దీవించండి, కాపాడండి. ప్రతి దినం వారు పనికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు భద్రపరచండి. కాపుదల వాడు ప్రతి ఇంటికి నెమ్మది సమాధానం మీరు దయచేయండి. ఈ గ్రామంలో పెద్దలు చిన్నలను వాలంటీర్స్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక ఎలక్షన్ ప్రారంభమైంది ప్రభా, మంచి నాయకులను మీరు ఎన్నుకోండి ప్రభా. ప్రజలకు సేవ చేసేవారిని, ప్రజల పక్షంగా ఉండేవారిని మీరు సిద్ధం చేయండి. మా సీఎం గారిని మీరు కాపాడండి, మా పిఎం గారిని మీరు కాపాడండి తండ్రి. మా దేశంని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి. మా తూర్పుగోదావరి జిల్లాను మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కరోనా ఎఫెక్ట్ లేకుండా మీరు చేయండి. ఉద్యోగాలు లేక ఆశిస్తున్న బిడ్డలకు ఉద్యోగ మార్గాలు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరీక్షలు విజయాలు మీరు దయచేయండి, చదువుల్లో ప్రభావ సహాయం మీరు దయచేయండి, ఫీజుల విషయంలో సపోర్ట్ మీరు దయచేయండి. మేము మేలు చేసే దేవుడు తండ్రి. మానవుడే నీ మాట వెనక నీకు దూరం అయిపోతున్నాడు, చేసిన మేలు మర్చిపోతున్నారు ప్రభా. ప్రయాస వ్యర్థము కాదని వారు తెలియటం లేదు తండ్రి. ఇంకా నువ్వు వారిని జ్ఞాపకం చేసుకొని తగిన ప్రతిఫలం వారికి దయచేయండి. ఏదైతే అడిగారో, ఏదైతే ఆశించారో, స్తుతించారో వారికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి తండ్రి. నీ పనుల్లో ఆయా నీ కార్యముల్లో నిరీక్షకులని ప్రేమించు ఎవరైతే కష్టపడుతున్నారో వారిని ప్రభావం విడిచిపెట్టుకొని గొప్పవారిగా చేయండి. నీవు ఇచ్చిన అధికారం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలో మేలిచ్చి మరి ప్రార్థన చేస్తా ఉన్నాం. అమ్మఒడి ద్వారా మంచి పథకాన్ని పెట్టించి నీ బిడ్డలకు సహాయం చేస్తున్నారు. ఇది నీ సామర్థ్యమే కూడా నిలబడుతూ ఉన్నారు. నీ పిల్లలు ఎవరు నశించి నీకు ఇష్టం కాదు, తప్పుకోటి ఇష్టం కాదయ్యా. మీ సేవకులతో మాట్లాడుతున్నారు తండ్రి. ప్రతి ఆదివారం నీ సన్నిధిలోని స్తుతించే కృప నీ బిడ్డలకు దయచేయండి. భయము భక్తి కలిగి నీ సన్నిధిని స్తుతించే కృపను అనుగ్రహించడం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని సాక్ష్యములను దీవించే బిడ్డలకు మేలు చేయండి. ఆదరణతో అధ్యక్షులుగా మీరు ఎవరైతే రాలేదో వారికి విడుదల మీరు దయచేయమని, గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి, బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, వ్యాధిగ్రస్తురాలుగా ఉన్న సహోదరులు మీరు ముట్టండి, తాకండి, శుద్ధి చేయండి. నీ బిడ్డలను ఆశీర్వదించమని, నీ సేవకునిగా మా కుటుంబాన్ని బలపరచండి, నన్ను స్వస్థపరచండి, నీ సాక్షిగా వాడుకోండి. ఆకాశం ముందు నీవు తప్ప ఎవరున్నారు ప్రభా, మాకు నీ సహాయం కావాలి. పోషించండి, ఆదరించండి. మనుషులు అంతంత మాత్రమే తండ్రి, నీవైతే నిత్య సహాయం చేస్తావు, నిత్యము పోషిస్తావు తండ్రి. నీ వల్లే మాకు సహాయం కలుగుతుంది ప్రభు. మా సంఘంలో అభివృద్ధి చేయండి, వారి ద్వారా సేవ జరిగించండి, వారిని గొప్పవారిగా చేయండి. వారికి ఇచ్చిన సమస్త సామర్థ్యము దీవించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఏ కొదువ రాకుండా లేకుండా సమృద్ధిని ఎప్పుడు వారికి దయచేయండి. ఆయన బలవంతులై శక్తివంతులై నీ నామాన్ని ప్రేమించే కృపను ధన్యతను వారు దయచేయమని కూడిని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఎవరి ప్రయాణికి వచ్చిన బిడ్డను బలపరిచి నీ సాక్షిగా వాడుకోమని ఏస్తున్నాము నడిపించున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. కాంతుల సమర్పణతో దేవుని నామాన్ని స్తుతిద్దాం. కార్య సమర్పణ చేసుకుందాం. నీ